తిరిగి వార్తలకు స్వాగతం. ఆచంట మండలం వల్లూరులో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట చేలను ఆచంట శాసనసభ్యుడు చెరుకువాడ శ్రీరంగరాజు పరిశీలించారు. ప్రభుత్వం బాధితులను అన్ని విధాలు ఆదుకుంటుందని రంగరాజు భరోసా ఇచ్చారు. ఈ నెల మొదటి వారంలో వచ్చిన తుఫానికి 5వ తారీఖు రాత్రి పెద్ద ఎత్తున వర్షం కురవడంతో ఆచంట నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వరి అంతా కూడా నేలమట్టం అయిపోయి వర్షాలకు మునిగిపోవడం జరిగింది. ఇది మా నియోజకవర్గం ఆచంట జిల్లాలోని ఆఖరిలో కోతలకు వస్తాయి. ఇక్కడ 5% కూడా కోతలు ఈ రోజు దాకా అవ్వలేదు. అది కూడా ఇప్పుడు ఊడిచిన కొత్త రకం వచ్చేవాడికి అది నిలువు మీదే చేను మీదే మొక్కలు వచ్చేసి ఎక్కడా కూడా రైతుకి కోసుకునే పరిస్థితి లేకుండా జరిగింది. ఈ ప్రాంతంలో 199 మంది కూడా వ్యవసాయం చేసి ఇదంతా కూడా కౌలు రైతులు, బీసీ ఎస్సీ వర్గాలు, సామాజిక వర్గాలు రైతుల దగ్గర భూమి తీసుకుని కౌలుకి చేసుకుని ఈ కౌలు మీద ఆధారపడిన కుటుంబాలు మొన్న రబీలో కురిసిన వర్షానికే పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చేను మీద ఉన్నా కూడా మనం మాసూలు చేసినా కూడా రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆదేశాలు ఇచ్చి సర్వేలు చేసి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఇవ్వటానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఏ పంట కాపంటే దాని నష్టం జరిగిందని ఇవ్వడం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ జరిగిన నష్టానికి వచ్చిన రైతు ఎవరైతే భూ యజమాని ఉన్నారో యజమాని అకౌంట్కి వెళ్ళడం జరుగుతుంది. దయచేసి నేను అప్పీల్ చేస్తున్నాను రైతు సోదరులకి, భూ యజమానులందరికీ కూడా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులు మీరు ఆదుకుంటేనే మళ్ళీ రాబోయే రోజులు మీ బలం ఉడుకుతారు. ఇంకా 2 బస్తాలు మగతా ఎక్కువ ఇచ్చి ఓటడానికి ముందుకు వస్తారు. కానీ మీరు పెద్ద మనసుతోటి అందరూ కూడా దయచేసి ఆలోచించి కౌలు రైతుకి న్యాయం చేయమని ప్రభుత్వం తరఫున, నా తరఫున కూడా, ప్రజల తరఫున కూడా కోరుతున్నాను. మీరు తప్పకుండా దీన్ని సానుకూలంగా స్పందించి భూ యజమానులు అందరూ కూడా ముందుకు వచ్చేస్తారని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. ఆచంటలో రామేశ్వర స్వామివారి ఆలయం, కంద్రవల్లి ఉమా మల్లేశ్వర స్వామివారి ఆలయం, ఆచంట వేమవరంలో సోమేశ్వర స్వామివారి ఆలయాల్లో కార్తీక వన సమారాధన జరిపారు. ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగరాజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమాజంలో మార్పునకు అనుగుణంగా ప్రతి ఒక్కరిలో చైతన్యం కలగాలని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా వన సమారాధనలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆచంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట యూనియన్ పిలుపు మేరకు మంగళవారం అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలకు సిపిఐ మండల కమిటీ సభ్యులు పి మోహన్ రావు, సిర్రా నరసింహమూర్తి, కుసుమే జయరాజు, నేతలు తౌలూరి బుల్లబ్బాయి, తోటపల్లి సత్యనారాయణ, మన్నే బ్రహ్మయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు దాసిరెడ్డి కోటేశ్వరరావు, సిపిఐ జిల్లా ఏరియా నాయకులు సారా జోషి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. చనిపోయిన ఏ అంగన్వాడీ కార్యకర్తకు మట్టి ఖర్చు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాడ్యుయేట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన చర్చలు విఫలం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తామంతా రోడ్డెక్కామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీలలో న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్ సమస్యల పరిష్కారం చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గ్రాడ్యుయేట్ అమలు చేయాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పరిష్కారం చేయని దిక్కులేని పరిస్థితుల్లో సమ్మెను చేపట్టామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ పెరిమంటర్ ప్రాజెక్ట్ లీడర్ కె తులసి అన్నారు. మంగళవారం పెనుగొండ పంచాయతీ పార్క్ వద్ద సమ్మె శిబిరాన్ని ప్రారంభానికి ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. సమ్మె శిబిరాన్ని సిఐటియు మండల అధ్యక్షులు నాగిశెట్టి రంగారావు ప్రారంభించారు. అనంతరం తులసి మాట్లాడుతూ పంజాబ్, కర్ణాటక, హర్యానా తదితర రాష్ట్రాల్లో అంగన్వాడీలకు గ్రాడ్యుయేట్ అమలు చేసినట్లే ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. సమ్మెలో అంగన్వాడీ సెక్టర్ లీడర్లు పిడి పరమేశ్వరి, నాగలక్ష్మి, హైమా, భారతి, అరుణకుమారి, పలువురు వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. గణపవరం మండలం ముప్పర్తిపాడు యూపీ పాఠశాలను మండల విద్యాధికారి పి శేషు తనిఖీ చేశారు. పాఠశాల అమలు జరుగుతున్న జగనన్న గోరుముద్దను పరిశీలించారు. పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు నుండి గణపురం మండలంలోని 64 కేంద్రాల వారు సమ్మెబాట పట్టినట్లు అంగన్వాడీ జిల్లా నాయకురాలు షేక్ హసీనా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మె మంగళవారం గణపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు మండల కార్యదర్శి పి గోవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ అంగన్వాడీల డిమాండ్లు కొత్తవేమీ కాదని, దశాబ్దాల నుంచి అడుగుతున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరం లేక అంగన్వాడీలు ఇలా సమ్మెబాట పట్టారని తెలిపారు. సమ్మెకు సిఐటియు తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని గోవింద్ తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు బి రామకోటి, జె జయలక్ష్మి, వెంకటలక్ష్మి, కెవి మహాలక్ష్మి, ఎస్ లక్ష్మి నాయకత్వం వహించారు. అందరి సమిష్టి కృషితో దోమలను నిర్మూలించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. గణపవరం పిఎస్సిలో మంగళవారం డాక్టర్ పి సంతోష్ అధ్యక్షత ఆశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మలేరియా అధికారి లక్ష్మణరావు మాట్లాడుతూ ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల వచ్చే అనర్థాల పట్ల అవగాహన, లార్వాను గుర్తించడంలో ప్రజలను చైతన్యపరచాలని అన్నారు. వారానికి ఒకసారి డ్రై డే పాటించడం, కీటక నియంత్రణ ద్వారా మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులను అరికట్టవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, కార్యదర్శులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నారా లోకేష్ 3000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకుడు కుందుల సత్యనారాయణ లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. నిడదవోలు పటిక ఫ్యాక్టరీ నుండి పార్టీ మీద వినాయకుడి గుడి వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు గూడపాటి వెంకట్రావు, అనపత్తి వెంకటనారాయణ, అంబటి రమణ, ముద్దుకూరు రాధా, శ్రీనివాస్, గజ్జరపు శ్రీనివాస్, గణమణి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు తలపెట్టిన యువగలం పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైల్ రాయిని దాటం జరిగింది. అది తుని కాన్స్టిట్యున్సీలో ఈవేళ పైలాన్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, నారా దేవానుష్, అలాగే మోక్షజ్ఞ, అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొని ఈవేళ పైలాన్ ఆవిష్కరించడం కూడా జరిగింది. ఎన్ని అవాంతరాలు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం సృష్టించినా గానీ నారా లోకేష్ బాబు దృఢ నిశ్చయం, దృఢ సంకల్పంతో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికని శ్రమ కోర్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ పాదయాత్ర ఆగకూడదని దృఢ సంకల్పంతో ఈ రోజున 3000 కిలోమీటర్ల మైల్ దాటం జరిగింది. అలాగే ఈ పాదయాత్ర 20వ తారీఖు వరకు జరుగుతుంది. అది కూడా విజయనగరం జిల్లాలో భోగాపురంలో ఈ పాదయాత్రను పూర్తి చేయడం జరుగుతుంది. ఆ పాదయాత్ర బహిరంగ సభకు భారీ ఎత్తున జనం కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, అలాగే బాలకృష్ణ గారు వీళ్ళందరూ పాల్గొని పాదయాత్రలో మనకందరికీ మంచి సందేశం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఉమ్మడి మేనిఫెస్టో కూడా తెలియజేయడం జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర భూ హక్కుల చట్టం 2023 రద్దు చేయాలని కోరుతూ నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిడదవోలు న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీరి దీక్షలకు నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బూరుపల్లి శేషరావు సంఘీభావాన్ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా ఉపయోగించుకోలేని దుస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉందని ఉండి శాసనసభ్యులు మంతెన రామరాజు విమర్శించారు. కాలమండలం ఏలూరుపాడులో మంతెన ఆంజనేయుల అధ్యక్షన టీడీపీ జనసేన శ్రేణులతో కలిపి బాబుతో నేను ఇంటింటికి రాంబాబు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రతి సమస్యలను తెలుసుకోవడంతో పాటు పెరిగిన నిత్యావసర విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలు, ఇంటి పన్ను వంటి వివరాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత టీడీపీ ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు శాంక్షన్ అయినా ఈ ప్రభుత్వంపై నమ్మకం లేక నిర్మాణానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను సైతం ఈ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయని అన్నారు. మండల అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, ఒక్కపట్ల హరిబాబు, కనగల్ల వెంకట సత్యనారాయణ, ఏలూరుపాడు జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు యాదల వెంకన్నబాబు, ఎల్ల రవి, లింగం బోసయ్య, నారాయణమూర్తి, టీడీపీ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి రాంబాబు, ఇంటింటికి తెలుగుదేశం, అది ఇంటింటికి జనసేన కానీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ భవిష్యత్తు గ్యారంటీ, అదేవిధంగా బాబుతో నేను ఇచ్చేది కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ని కూడా అభ్యర్థిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వంలో సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీలో గెలిపించాలని చెప్పి అందరినీ కూడా అభ్యర్థించడం జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కడైతే సైకిల్కి ఇస్తే అక్కడ, ఎక్కడైతే గ్లాసుకి ఎక్కడిస్తే అక్కడ అందరూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ నాయకత్వంలో బలపరిచి గెలిపించాలని చెప్పి వారందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా ఈరోజు చూస్తున్నాం. గ్రామాల్లోకి వస్తే ఈ గ్రామంలో మనం 2018 సంవత్సరంలో ఏదైతే 1,62,00,000 రూపాయలు మనం ఆ రోజు ఇంటింటికి కుళాయిగా కార్యక్రమంలో జలజీవన్ మిషన్ కానీ, జలధారగా కానీ పేరు మార్చినటువంటి కార్యక్రమాల్లో ఆ రోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది 2018లో. ఈ రోజు వరకు 40 లక్షల రూపాయలు మాత్రమే ఈ గ్రామంలో ఖర్చు పెట్టడానికి ప్రయత్నం జరిగింది. అంటే ఈ యొక్క గ్రాంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం 50% ఇస్తుంది, అంటే 1,60,00,000లో 80 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 80 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షలు ఇవ్వక ఈరోజు ఈ గ్రామంలో 1,30,00,000 రూపాయల వరకు కంప్లీట్ కానేటువంటి పరిస్థితి ఉంది. దీనికి ముఖ్య కారణం ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి. కేంద్ర ప్రభుత్వం అంత ఇస్తానంటే దాన్ని వాడుకోలేకపోతే మన అసమర్థత మాత్రం. అదేవిధంగా ఆ రోజు చూస్తున్నాం మనం 2014-19 భాగంలో ఈ గ్రామంలో ఎన్నో సిమెంట్ రోడ్లు నిర్మాణం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఒక పక్క మెయిన్ రోడ్డు వారు కూడా రిటర్నింగ్ వాల్స్ కానీ, అదేవిధంగా వెంకయ్య వైయర్ మీద రిటర్నింగ్ వాల్ కానీ, వెంకయ్య వైయర్లో ఫ్లోరింగ్ కానీ చేయడం జరిగింది. అంటే ఈ గ్రామానికి ఎన్నో రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అధిక వర్షాలు, ముంపు నీటితో దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే మంత్రి రామరాజు డిమాండ్ చేశారు. వాండ్రం, పెదపుల్లేరు గ్రామాల్లో ముంపు బారిన పడిన వరి చేలను తెలుగుదేశం రాష్ట్ర కమిటీ ప్రతినిధులతో కలిసి మంగళవారం పరిశీలించారు. మొలకలొచ్చి పూర్తిగా దెబ్బతిని కోత కోయకుండానే దమ్ము చేస్తున్న రైతు రత్నరాజును ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ మొగదిండి ట్రైన్లో గుర్రపుడెక్క కిక్కిసతో పాటు మట్టి పొడికి తీతర పనులు చేయకపోవడం వల్ల కాలమండలం ఉండి మండలంలోని వివిధ గ్రామాల్లో పంట చేలు ముంపు బారిన పడి దెబ్బతిన్నాయని ఆవేదన చెందారు. అధిక శాతం కౌలు రైతుల్లో వీరిలో ఉన్నారని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీని పెంచాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ తక్షణం అందించాలని కౌలు రైతును ఆదుకోవాలని కోరారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని వివరించారు. చంద్రబాబు నాయుడు ద్వారా రైతులకు జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కమిటీ సభ్యులు కొత్త నాగేంద్ర కుమార్, దాసర ఆంజనేయులు, నాగబాబు తదితరులు కోరారు. కార్యక్రమంలో పొత్తూరు వెంకటేశ్వరరాజు, భూపతిరాజు తిమ్మరాజు, కట్టా రాంబాబు, కాగిత మహంకాళి, కాగిత బుజ్జి, ఆకివీడి ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో సంజ, ఇతర అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత 4 రోజులు కూడినటువంటి అధిక వర్షాలకి పంట ముంపుకు గురైనటువంటి ప్రాంతాలని పరిశీలించడానికి మన యొక్క గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఒక కమిటీని పంట నష్ట నివారణ ఎంత జరిగిందని నాకు అంచనాకి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈరోజు జరుగుతున్నటువంటి రైతుల నష్టాన్ని కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలోని ఎక్కడైతే నష్టపోతున్నటువంటి రైతులకి కేంద్ర కార్యాలయానికి పంపడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పంట నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక కమిటీ ద్వారా ఈరోజు అంచనా వేయడం జరుగుతుంది. ఇక్కడ ముంపుకు గురైనటువంటి పెదపులేరు కానీ, చిన్నపులేరు కానీ, వాండ్రం కానీ, అదేవిధంగా జక్కరం కానీ, సీసలు కానీ, బొండాడపేట, బొండాడ లంక, కాళ్ళ లంక గ్రామాలన్నీ కూడా మొగదిండి డ్రైన్ మీద అవుట్లెట్స్ అన్నిటికీ కూడా ఈ ప్రాంతానికి. ఏదైతే మొగదిండి ఉప్పుటేరులో కలిసేటప్పుడు జూలపాలెం రోడ్ నుంచి 17 కిలోమీటర్లు పయనిస్తుంది. ఈ 17 కిలోమీటర్ల నుంచిలో సుమారుగా 9 కిలోమీటర్లు మాత్రమే వీడ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నేను దాని నిమిత్తం ఆ రోజు కడా మీటింగ్ ఉంటే కూడా కడా మీటింగ్కి సంబంధించిన అధికారులతోటి నేను పలు పర్యాయాలు మాట్లాడడం జరిగింది. ఇంచుమించుగా 4-5 సార్లు మాట్లాడడం జరిగింది కడా మీటింగ్ ముందర. డీసిల్టింగ్ చేయాలి, ఒకవేళ డీసిల్టింగ్ డబ్బు లేదని మీరు ప్రభుత్వం ఒప్పుకుంటున్నది, ప్రభుత్వం డబ్బు ఉంటేనే టెండర్ పిలవాలని ఒక కండిషన్ కూడా మీకు సర్క్యులర్ రూపంలో మీకు ఇచ్చిందని చెప్పారు.
మీ దగ్గర డబ్బు లేకపోయి పని చేయకపోతే రైతు వ్యవసాయం ఓడ్చొద్దని చెప్పాలి ముందరగానే. అట్లా చెప్పకుండా వ్యవసాయ సాగుకి మీరు అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉదాహరణకి 17 కిలోమీటర్లలో 9 కిలోమీటర్లు చేస్తే కనవాది కొంత ప్రాంతం కిక్కీసా ఉంది, కిక్కీస్గా ఎప్రోల్ ఇవ్వలా. కొంత ప్రాంతం వీడుంది, దానికి ఎప్రోల్ ఇవ్వలా. డీసిల్టింగ్ చేయలా. ఈ 3 ద్వారా ఈరోజు ఈ పలు గ్రామాలు ఉదాహరణకి ఈ మొగదిండి ట్రైన్ మీద ఉన్నటువంటి రైతులందరూ కూడా పూర్తిగా ముంపుకు గురవడం జరిగింది. మా యొక్క ఉండి నియోజకవర్గ రైతులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం ఎంతవరకు సమ్మె పోరాటం కొనసాగిస్తామని పెదపాడు మండల అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు తిరుపతమ్మ తెలిపారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా పెదపాడు మండలంలోని అంగన్వాడీలు తమ విధులను బహిష్కరించి మండల కేంద్రమైన పెదపాడులో సమ్మె శిబిరం ప్రారంభించారు. శిబిరానికి తిరుపతమ్మ అధ్యక్షత వహించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదని, అందుకనే అంగన్వాడీలు సమ్మెబాట పట్టారని తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ సమ్మె కొనసాగిస్తామని ఆమె అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బి సోమయ్య మాట్లాడుతూ అంగన్వాడీ సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వాందే బాధ్యతని అన్నారు. జీలిగిమిల్లి మండలం వంకావారిగూడెంలో ఆయుధ కర్మాగారం ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు అధికారులకు వ్యతిరేకంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. తమ గ్రామంలో ఎటువంటి సర్వేలు జరపవద్దంటూ అధికారులను హెచ్చరించారు. దీంతో గ్రామ సభలో ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులు విఫలమయ్యారు. మిచాంగ్ తుఫాను వల్ల పొగాకు తోటలు దెబ్బతిని నష్టపోయిన పొగాకు రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కమిటీ బృందం జీలిగిమిల్లి మండలంలోని సొన్నవారిగూడెం, పాములవారిగూడెం, ములగలంపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పొగాకు తోటను పరిశీలించారు. ఎండిన పొగాకు మొక్కలతో పొగాకు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ మిచాంగ్ తుఫాను వలన వేలాది ఎకరాల్లో పొగాకు తోటలు దెబ్బతిని పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది వడగల వానతో ఇదే ప్రాంతంలో రైతులు నష్టపోయారని గుర్తు చేశారు. కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, బాధిత పొగాకు రైతులు సింహాద్రి శ్రీనివాసరావు, బిక్కిన వీరసత్యం, ఎండ్రపేట సత్యనారాయణ, వీరమల్లి సత్యనారాయణ, బిక్కిన వెంకటేశ్వరరావు, గూడపల్లి నాగేశ్వరరావు, గూడపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.